హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మేము గుట్టకి వెళ్తున్నాం అన్నమాట. అయితే మనకు ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా చూపించారు కదా, నరసింహస్వామి ఫోటో కనిపిస్తుంది బండల పైన అనేది చెప్పారు కదా. దాని గురించి అనేసి మేము వెతుకుతున్నాం నైట్ లో, కానీ మాకు నైట్ లో కనిపించలేదు. మేబీ ఎందుకో చీకటి అయింది కాబట్టి కనిపించలేదు కావచ్చు. ఈ గాలికి వర్షానికి అది వెళ్ళిపోయినట్టుంది. చాలా సేపు వెతికాం అన్నమాట, కనిపించలేదు. మన రిటర్న్ అయ్యేటప్పుడు చూద్దాము కనిపిస్తుందేమో అనుకొని. ఏం తీసినవి డాడీ దాంట్లో కళ్యాణం చేయించాలంటే పొద్దున్నే 8:30 వరకు అక్కడ ఉండాలని చెప్పారన్నమాట. సో మేము అందు గురించి తొందరగా రెడీ అయిపోయినాం. కళ్యాణం చేపిద్దాం అనేసి అమ్మవారికి బియ్యం పోస్తారు కదా, ఆ బియ్యానికి సంబంధించి మా అమ్మ కొన్ని వస్తువులు తెచ్చింది దేవునికి. అవి చూపిస్తా నేను. చీర, అమ్మవారికి చీర, పంచ, బ్లౌజ్ పీసెస్ అనమాట. అంటే కవర్ లో పెట్టేస్తున్నాము, పైన తీసుకొని కదా జబ్బా, తమలపాకులు, పసుపు కుంకుమ, నూనె, అగరబత్తిలు ఇవన్నీ. ఏం చేస్తాం వీళ్ళకి? 4 o'clock నుంచి రెడీ అవుతున్నాం. వీళ్ళు ఇంకా రెడీ అయితేనే ఉన్నారు. మా పెద్ద పాప రెడీ అయింది, అక్కడ ఇక్కడ తిరుగుతుంది. ఇక్కడ ఉన్నా కళ్యాణము 8:30 నుంచి 9 నుంచి స్టార్ట్ అవుతుందంట. సో అందుకే మేము తొందరగా రెడీ అయినాం అనమాట. హడావిడిగా తొందర పోయి ముందుంటే కొంచెం తొందరగా కూర్చోవచ్చు, దగ్గర కూర్చోవచ్చు అని రెడీ అవుతున్నాం. చెప్పులు కనబడుతున్నాయి. చీర, పంచ ఇవన్నీ సామాన్లు అనమాట. లోపలికి వెళ్ళాక ఇట్లా బియ్యం కలుపుకోవడానికి కానీ పంచ కట్టుకొని పోవాలి కదా. మా నాన్న రెడీ అయిపోయాడు. ఫోన్ ఇక్కడ గట్లే అంటారు. గుడిలకి ఫోన్ అలో లేదు కదా, కళ్యాణం అయిపోయింది, మేము బయటకు వచ్చేసినాం అనమాట. లిఫ్ట్ లో మేము కిందికి వస్తున్నాము, పోయేటప్పుడు నడుచుకుంటే ఇప్పుడు లిఫ్ట్ లో కిందికి వస్తున్నాం అనమాట. కళ్యాణం కంప్లీట్ చేసిన వాళ్ళకి తొందరగా పంపిస్తారు లోపల, టికెట్ తీసుకుంటానని చెప్పారనమాట. కానీ ఎంత అదృష్టం ఉండాలి, దేవుని ప్రసాదం అని తింటున్నాం అంటే. మా పిల్లలు కూడా అదే అన్నారు, బాగుంటది మమ్మీ తినాలి అనేసి. మేము ఎప్పుడు తినలేదన్నమాట, ఫస్ట్ టైం. గుట్టల రీసెంట్ గా ఓపెన్ చేశారు కాబట్టి ఫస్ట్ టైం తింటున్నాం అనమాట. కానీ చాలా బాగుందండి, చాలా నీట్ గా ప్రశాంతంగా అనిపించింది అన్నం తింటుంటే. ప్రసాదం మా పాప చూడండి ఎట్లా తింటుందో. క్యాప్సికమ్ ఫ్రై, టమాటీ పచ్చడి, పప్పు, సాంబారు, పెరుగు ఇవన్నీ వేసారనమాట. నాకు చాలా మంచి పులిహోర మాత్రం సూపర్ అనిపించింది, చాలా బాగున్నాయి, అన్ని టేస్ట్ బాగున్నాయి. మా పిల్లలు చెప్పాను అనమాట, ఒక్కడు వదిలిపెట్టుకుని తినాలన్నా, లేకుంటే దేవుడు వచ్చి కొట్టాడు అని చెప్పాను అనమాట. మా ముందు స్వాములు కూర్చున్నారు, వాళ్ళని చూసుకుంటా తింటూ ఉన్నారు మా పిల్లలు. కానీ బాగా అనిపించింది. మీరు తింటే నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో ఏంటి అనేది. కొంచెం పెట్టమా. ఆంటీ కొంచెం కొంచెం పెట్టండి మళ్ళీ. చాలు. ఇదండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.